దేవర మాస్ దేవర ఏమంటారు చాలా రోజుల తర్వాత ఏమంటారు ఎన్టీఆర్ గారిని ఇలా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. కంబ్యాక్ అనిపించింది అనమాట. ఎన్టీఆర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు అనిపించింది. ఓకే. అండ్ మనం చూస్తున్నాం మేడం, ఒక తెలుగు సినిమాకి ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ గారు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడున్న ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది? వెరీ ప్రౌడ్ అనిపించింది. మన ఇండస్ట్రీ నుంచి అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ని బ్రహ్మరథం పడితే మనకు కూడా ఏమంటారు హ్యాపీనెస్సే కదా. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే మేడం, అంటే యూఎస్ఏలో దాదాపు 2 మిలియన్ కలెక్షన్ వచ్చేసిన రిలీజ్కి ముందే ఏ సినిమాకి ఇలా రాలేదు. లాంగ్ రన్లో 3 మిలియన్ 4 మిలియన్ వరకే ఉంది, కానీ రిలీజ్కి ముందు ఏ సినిమాకి రాలేదు. దేవరాకు వచ్చింది ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే మన జాహ్నవి గారు కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ మొత్తం చాలా బాగుంది. నేను విన్నాను ఒక ఇంటర్వ్యూలో, జాహ్నవి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు టాలీవుడ్లో ఒక హీరోతో యాక్ట్ చేయాలి, ఎవరితో చేస్తారు ఎన్టీఆర్ గారు అని ఆవిడ చెప్పారు. ఇప్పుడు దగ్గర ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. కట్ చేస్తే ఆవిడ ఎన్టీఆర్ గారితోనే ఫస్ట్ మూవీ ఒక టాలీవుడ్ హీరోతో చేయడం నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగానే అతనంటే అంత ఇష్టమా అనిపించింది, లేదా ఆ ఇంటర్వ్యూ చూసి వీళ్ళు ఏమైనా పిక్ చేసుకున్నారా అనే ఒక ఫీలింగ్. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గారి వైపు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సముద్రంలో పెట్టారు, ముంబై సముద్రంలో ఎన్టీఆర్ గారి కట్అవుట్. ఎస్, ఇలానే ఉంటే మాత్రం ఎన్టీఆర్ గారికి ఎప్పుడు మాస్ లుక్ చాలా బాగుంటుందండి. ఈ లుక్లో ఉంటే మాత్రం అతను ఏ సినిమా చేసినా సూపర్. ఓకే. అంటే తెలుగు సినిమా ప్రపంచంలో ఎక్కడ పోయినా రివ్యూస్ బాగున్నాయి, కానీ మన తెలుగులోనే కొంతమంది యూట్యూబర్స్ లుక్ బాగాలేదు, ఆంధ్ర వాళ్ళ 2 అంటున్నారు. మీరేమండి? అంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఈ లుక్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇలా ఉంది అనుకుంటారు. చూడని వాళ్ళకి ఏంటంటే అది ఒక టైగర్, ఒక వాక్ చూశానండి నేను ఒక ప్రోమోలో. ఎన్టీఆర్ గారు ఆ బీచ్ రోడ్ నుంచి ఇలా వాక్ చేస్తున్నారు. ఆ వాక్ చూసినప్పుడు గూస్ బాంబ్స్ అనమాట. అబ్బాయిలకి కూడా ఈర్ష పుడుతుంది అనమాట. అంత ఏమంటారు హుందాగా నడుచుకుంటూ వస్తారు ఆయన. చాలా బాగుంటుంది. ఓకే. రిలీజ్ అయిన 3 పాటలు చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రేపు ఆయుధ పూజ సాంగ్ ఉంది, అండ్ రణబీర్ గారు అన్నారు బ్లాస్టింగ్ సాంగ్ ఇది అని. ఎలా అనిపిస్తుంది? వెయిటింగ్ అండి. ఈ సాంగ్స్ ఎంత బాగున్నాయి అంటే ఇంకా అది బ్లాస్టింగ్ అన్నాక అది ఎంత బాగుంటుంది అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు 1-1లో ఎన్టీఆర్ గురించి హీ ఈస్ ఆల్ రౌండ్.